పాలు లేకుండా ఆవులు లేకుండా నెయ్యి సరఫరా చేయించినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు క్వాలిటీ కోసం ఎక్కువ ధర చెల్లిస్తే దాని మీద బురద జల్లుతా ఉన్నారని చెప్పి లోకేష్ అంటున్నారు. ఇది చార్జ్షీట్లో ఒక అంశం. ఈ బోలేబాబా డైరీ అనేదానికి ఆవులు లేవు, ఆవులకు సంబంధించినటువంటి నెయ్యి తయారు చేయడానికి వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నికల్గా వాళ్ళకి ఎలాంటి ఇది లేదు కాబట్టి వారు ఈ నెయ్యి సప్లై చేయడంలో కల్తీ జరుగుండొచ్చు అని అన్నది చార్జ్షీట్లో ఉన్నటువంటి ఒక అంశం. దీనికి సంబంధించి ఇదే బోలేబాబా డైరీకి సంబంధించి ఎవరైనా కూడా ఒక డైరీ టీటీడీలో గీ సప్లై చేయాలంటే ముందు దానికి ఒక దరఖాస్తు పెట్టుకుంటారు. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత టీటీడీ నుంచి ఒక టెక్నికల్ టీం అక్కడికి విజిట్ చేస్తుంది. ఆ డైరీని విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ నెయ్యికి సంబంధించి వీళ్ళు కలెక్షన్ పాయింట్స్ కానీ ప్రాసెసింగ్ పాయింట్స్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కానీ టెక్నికల్గా మొత్తం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ టెక్నికల్ కమిటీ మీద ఉంటుంది. ఆ టీటీడీ టెక్నికల్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకొని అది కనుక సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు టెండర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అవకాశం ఉంటుంది. ఈ బోలేబాబా డైరీ గురించి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉండారో ఈరోజు చార్జ్షీట్లో ఉందని చెప్పి మీరు మాట్లాడినారు. అసలు ఈ బోలేబాబా డైరీ ఎప్పుడు ప్రారంభమైంది? 2018 మే, అంటే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు టీటీడీకి నెయ్యి సప్లై చేస్తామని చెప్పినప్పుడు మేలో టెక్నికల్ టీం అన్నది బోలేబాబా డైరీని సందర్శించడం కానీ అక్కడ వారికి సంబంధించి నెయ్యి సప్లై చేయడానికి మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఉంది, యూనిట్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పి 2018 జూన్లో మీరు టెక్నికల్ క్లియరెన్స్ వాళ్ళకి ఇచ్చినారు, సర్టిఫికేట్ ఇచ్చినారు. ఆ తర్వాత మీ టైంలోనే 2019 జనవరిలోనో 6 ఫిబ్రవరిలోనో వాళ్ళు ఫస్ట్ ట్యాంకర్స్ని సప్లై చేయడం కూడా టెండర్స్లో పార్టిసిపేట్ చేసి మీ టైంలోనే జరిగింది. ఒకవేళ ఈరోజు దానికి ఆవులు లేవు, నెయ్యి సప్లై చేసేదానికి లేదనుకున్నప్పుడు టీటీడీ ఫస్ట్ టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చింది మీ టైంలోనే కదా. మరి మీ టైంలో మీరు టెక్నికల్ కమిటీ అక్కడికి వెళ్ళి టెక్నికల్ క్లియరెన్స్ ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చింది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. యాక్చువల్గా ఈ హెరిటేజ్ కానీ ఈ సంఘం కానీ వీళ్ళందరికీ కానివ్వండి డైరెక్ట్గా ఆవులు లేకపోయినా కూడా కొన్ని కలెక్షన్స్ పాయింట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏదో పర్చేజ్ చేయడం, దాన్ని ప్రాసెస్ చేయడం అనేది కొంతవరకు జరుగుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో దీన్ని ఏదో దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? బోలేబాబా డైరీకి అసలు క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు? సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? ఇదే టీడీపీ ప్రభుత్వం. మరి వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా అంటగడుతుంది దాన్ని? ఇదే అంశాన్ని మేము శాసన మండలిలో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సంఘం డైరీని అకస్మాత్తుగా మళ్ళీ తెర మీదకి తెచ్చారు. సంఘం డైరీ మన రాష్ట్రానికి సంబంధించిన డైరీనే కదా. ఆ సంఘం డైరీ నెయ్యి సరఫరా చేస్తే ఎందుకు తప్పు పడుతూ ఉన్నారు? సంఘం డైరీ గురించి కానీ ఇంకొక డైరీ గురించి కానీ మాట్లాడాలని వైఎస్ఆర్సీపీకి ఏ రోజు కూడా ఉండదు. ఎవరైనా బాగుండాలనే కోరుకుంటాం. అసలు సంఘం డైరీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏదైతే ముఖ్యమంత్రి గారు 2014 సెప్టెంబర్ 17వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో కల్తీ జరిగిందన్నారో ఆ కల్తీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏఆర్ డైరీ అనే డైరీ సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశం. మేము దానికి సంబంధించి ఏం చెప్తున్నామంటే ఓకే జరిగిందా లేదా పక్కన పెడతాం. అసలు ఏఆర్ డైరీ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2024 ఫస్ట్ ట్యాంకర్ వాళ్ళు సప్లై చేసింది. జూన్ 12వ తేదీ 13వ తేదీ సప్లై చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మొట్టమొదటి ట్యాంకర్ మీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 4 దఫాలుగా వాళ్ళు మీకు సప్లై చేస్తే ఆ 4 దఫాలలో కూడా అవన్నీ కూడా అక్కడ ల్యాబ్లో దానికి క్లియరెన్స్ రావడం, మీరు వాడుకోవడం కూడా జరిగింది. జనరల్గా తిరుమలలో 3 ఫేసెస్లో జరుగుతుందండి టెస్టింగ్ ప్రాసెస్. ఒక నెయ్యి ట్యాంకర్ నేను పంపించాలంటే నేను ఏదైనా ఒక ల్యాబ్లో అది టెక్నికల్గా ప్రూఫ్ అయినటువంటి ఒక ల్యాబ్లో టెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని తీసుకొని వాళ్ళు ఐఎఫ్ఎఫ్సి ల్యాబ్ రిపోర్ట్ని తీసుకొని మనం తిరుమలకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ది. రెండోది తిరుమల తిరుపతిలో కూడా ఈ నెయ్యిని టెస్ట్ చేయడానికి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్లో మళ్ళా టెస్ట్ చేస్తారు. అక్కడ కూడా అది ఓకే కావాలి, ప్యూర్గా ఉంది అని. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ థర్డ్ పార్టీ కింద మనం బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఎన్డీడీబీ రిపోర్ట్ కోసం కానీ ఎక్కడి నుంచైనా పంపిస్తాం. పంపించినప్పుడు అప్పుడు మనం క్లారిటీగా ఒకవేళ రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేసే పద్ధతి 3 ఫేసెస్లో తిరుమల తిరుపతిలో జరుగుతూ ఉంది. ఇదే ఏఆర్ డైరీకి సంబంధించి మొట్టమొదటి ట్యాంకర్ వచ్చింది మీ హయాంలోనే. ఆ తర్వాత 4 దఫాలుగా వాళ్ళు పంపించినటువంటి నెయ్యిని ఓకే చేసి తీసుకున్నది మీ హయాంలోనే. 5వసారి జూలై 12వ తేదీన వచ్చినటువంటి ట్యాంకర్లలో మన టీటీడీ ఏదైతే ల్యాబ్లో దాంట్లో కల్తీ ఉందని తెలిసిందో దాన్ని మళ్ళీ ఎన్డీడీబీకి పంపించినప్పుడు
వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం దాంట్లో కల్తీ ఉందని తెలిసిన తర్వాత రిజెక్ట్ చేసింది కూడా మీ హయాంలోనే. ఏ 4 ట్యాంకులు అయితే వెనక్కి వెళ్ళినాయో అవి మళ్ళా వెనక్కి వెళ్ళి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళా సెప్టెంబర్లో టీటీడీకి వస్తే మీరు అక్కడ పరీక్షలు ఏం చేయకుండా మీరు దాన్ని వాడేసినారు. ఇది తప్పన్నాం. ఇది ఎందుకు జరిగింది? వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ నుంచి వచ్చినప్పుడేమో మీరు దాన్ని తప్పుపట్టుకున్నారు. అవే ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి వైష్ణవి డైరీ ద్వారా వస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు వాడేశారు. ఎందుకు ఇలా జరిగిందని చూస్తే ఈ వైష్ణవి డైరీ, సంగం డైరీ ఈ రెండు కూడా పార్ట్నర్స్. వైష్ణవి డైరీ ఏదైతే ఉందో ఆ వైష్ణవి డైరీ లోపల ఉన్నటువంటి యూనిట్స్ అన్నింటిలో కూడా వైష్ణవి పేరు, సంగం పేరు పక్క పక్కనే మనం అన్ని రాసుకోండి. ఫోటోగ్రాఫ్స్ని కూడా మనం కలెక్ట్ చేసినాం. తీరా చూస్తే వైష్ణవి డైరీ, సంగం డైరీ ఇద్దరు కూడా పార్ట్నర్స్ అని తేలింది. సో సంగం డైరీ ఎవరిది అని చూస్తే దానికి చైర్మన్ ఇప్పుడు దొల్లిపల్లి నరేంద్ర గారు, టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ లీడర్. సో ఆయన టీడీపీ లీడర్ కాబట్టి సంగం డైరీకి వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి వైష్ణవి డైరీ ద్వారా ఏదైతే ఈ కల్తీ జరిగిన 4 ట్యాంకులని పైకి పంపిస్తే దాన్ని టెస్టింగ్ చేయించకుండా మీరు బలవంతంగా వాటిని వాడుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అసలు ఎక్కడ కుట్ర జరిగింది అని అంటే దీనికి అంతటి కారణమైనటువంటి సంగం డైరీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందే కానీ లేనటువంటి పక్షంలో ఎంతోమంది టీడీపీ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీలోనే టైంలో చేసుకున్నారు. ఎప్పుడు ఎవరిని ఆపాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఈ రోజు కూడా సంగం డైరీ తప్పు చేసింది కాబట్టి ఆ సంగం డైరీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా సార్లు తనిఖీలు చేశారు, నన్ను ఎవడు ఏం పీకలేడు అని చెప్పేసి దూలిపల్లి నరేంద్ర అంటున్నాడు. ఇప్పుడు మీరు ఎంత రాద్ధాంతం చేసినా నన్ను ఏం పీకలేరు అని చెప్పి అంటారు. ఆయన పీకలేరు అనే మాట మాట్లాడడం వైఎస్ఆర్సీపీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ పీకడాలు, పీకించుకోవడాలు ఎవరికి కూడా అలవాట్లేదు. ఇది టీడీపీ వాళ్ళకి అలవాటు ఉండే గిల్లడాలు, గిల్లించుకోవడాలు, పీకడాలు, పీకించుకోవడాలు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది, మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలకి చూపించడం మాత్రమే మా బాధ్యత. నిర్ణయం తీసుకోవాల్సిన ప్రజలు. రేపు మీకు పదవిలో ఉండాలనా లేదా అధికారంలో ఉండే అర్హత మీకు ఉందా లేదా చూపించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది. పీకాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. రేపొద్దున పీకేది ప్రజలు, మీరు దాన్ని చూస్తారు. మాకెందుకండి? మీరు చేసినటువంటి పొరపాట్లని, తప్పుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం మాత్రమే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అదే చేస్తుంది. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం, పీకాల్సింది మాత్రం ప్రజలే. అది తొందరలోనే ఉందన్నది మాత్రం ఈరోజు అస్పష్టంగా అర్థమవుతుంది. సో తిరుమల అంశం పైన ఇప్పుడు ఏకసభ్య కమిషన్ని ప్రభుత్వం వేసింది. ఏకసభ్య కమిషన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుంది, వ్యతిరేకిస్తుంది? ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, సుప్రీంకోర్టు అనేది ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం. సిబిఐ ఎవరికి నమ్మకం లేకపోయినా సిబిఐ ఉన్నది ఇప్పుడున్నటువంటి విచారణ సంస్థల్లో ఒక సుప్రీం సంస్థ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, సిట్ అంటే ఎవరు? మళ్ళా స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్, మీ అధికారులే ఉంటారు. సిబిఐ, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు కలిసినటువంటి ఈ టీం ఒక ఇన్స్పెక్షన్ చేసి క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా కల్తీ లేదని చెప్పిన తర్వాత మరలా దాన్ని, ఈ ఇష్యూని ఎలక్షన్స్ దాకా మీరు నాంచాలా, ఏదో ఒక విధంగా తిరుమల తిరుపతి గురించి మాట్లాడుతూనే ఉండాలన్న ఆలోచనతో మరలా మీరు ఈరోజు ఏకసభ్య కమిటీ వేయాలని. ఏకసభ్య కమిటీలో మీరు ఎవరిని వేస్తున్నారు, ఏ విధంగా వేస్తున్నారు, మేము దాని గురించి మాట్లాడట్లా. అసలు ఏంటి అక్కడ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో పనిచేసినటువంటి సిబిఐ, సిట్ జాయింట్ కమిటీ ఈరోజు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరలా మీరు కమిటీలని ఎందుకు వేయాలనుకుంటా ఉన్నారు? కల్తీ జరిగింది అని చెప్పినంత మాత్రాన మీకు వచ్చే, బలవంతంగా నేను చెప్పిస్తే మీకు వచ్చే ఆదాయం ఏంటి? సుమారు 120 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసే క్రమంలో మీరు వెళ్తున్నటువంటి దారి కదా. ఎందుకు మీరు ఏకసభ్య కమిటీ వేయాలి? ఏం జరిగిందని వేయాలి? అంటే సిబిఐ, సిట్ సుప్రీంకోర్టు కంటే మీ ఏకసభ్య కమిటీ సుప్రీం అని మీరు భావిస్తూ ఉన్నారా? అంతకంటే మంచి రిజల్ట్ వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారా? సో ఏదో ఒక విధంగా గొంతు మీద కత్తి పెట్టే అధికారుల మీద మీరు మీకు నచ్చినటువంటి రిపోర్టును రాయించుకోవాల్సినటువంటి క్రమంలో మీరు ఈ ఏకసభ్య కమిటీలో, ద్విసభ్య కమిటీలో మీరు వేసుకోవాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి, ప్రజల మనోభావాలను కాపాడడానికి వైఎస్ఆర్సీపీ అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం మాత్రమే చేసింది.